హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమితాస్ వ్లాగ్స్. మా సొంత చెట్లకు కాసిన పుల్లని మామిడికాయలతో నోరూరించి కొత్త ఆవకాయ మీకోసం. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు. దానికన్నా ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు ఉన్నప్పుడు పచ్చళ్ళు చాలా ఐటమ్స్ మన ఇంటికి సీజనల్గా వచ్చేస్తుంటాయి కదండి. వారు లేనప్పుడే వాటి విలువ, వారి విలువ మనకు తెలుస్తుంది. నేను అలానేనండి. మ్యారేజ్ అయ్యాక చాలా ఇయర్స్ ఇలాంటివి ఏవి నాకు రాదు. వన్స్ పెద్దవాళ్ళకి లేనప్పుడు అన్నీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా కామెంట్ చేయండి. ఫస్ట్లో ఎంత ట్రై చేసినా కుదిరేవి కావు. అయినా పట్టుదల ఉంటే కానిది లేదని నా చిన్నప్పుడు 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో చదివిన విషయం గుర్తొచ్చి ఫైనల్గా పచ్చళ్ళు కొన్ని రకాల పిండి వంటలు నేర్చేసుకున్నాను. అబ్బా, ఎవరన్నా నాకు ఈ ఇయర్ పచ్చడి ఇస్తే బాగుండు అని ఎదురు చూసే స్టేజ్ నుంచి నేనే పట్టి ఇంకొకరికి ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసాను. మరి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఎండలో పెట్టుకొని ముక్కలు కట్ చేసి పొడి బట్టతో నీట్గా తుడిచి పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను పచ్చడి కారం మిరపకాయలు తెచ్చి ఆడించి పచ్చడి పట్టేదాన్ని. బట్ విక్టరీ బజార్కి వెళ్తే రెడీమేడ్ కారం ఉంది, ట్రై చేయమని ఇచ్చారు. వాళ్ళు సొంతగా చేసిందట. అది ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. మీరు 3 మ్యాంగో కారం కూడా యూజ్ చేయొచ్చు. కారం, కొంచెం మెంతిపిండి, ఆవపిండి, కళ్ళుప్పు, రాళ్ళుప్పు అంటారు కదా, అది ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి, కొన్ని మెంతులు, పసుపు, కొంచెం ఇంగువ, ఇవన్నీ కూడా కలిపేసి పౌడర్ అంతా ఒక దగ్గర పెట్టుకోవాలి. మరి ముక్కలకి తప్పకుండా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్క మెత్తపడకుండా ఉంటుందన్నమాట. మనం ఏదైతే మరి ఈ ముక్కలకు ఆయిల్ పట్టామో తర్వాత ఈ పౌడర్స్ అన్నీ దానికి కలిపి జాగ్రత్తగా చేతితో కలుపుకొని పట్టించుకొని ఉంచుకోవాలన్నమాట. నేనైతే కొలతలన్నీ 1 kg పచ్చడికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. మరి నేనైతే ఇక్కడ 3 kgs పచ్చడి పడుతున్నాను. జాగ్రత్త అండి, 1 kg పచ్చడికి కొలతలు డిస్క్రిప్షన్లోనే చూసుకోండి. ఇప్పుడు ఒక బకెట్ కానీ జాడీ కానీ తీసుకుని దానికి అడుగున కొంచెం ఆయిల్ వేసి మనం ఏదైతే పొడులన్నీ కలుపుకొని పెట్టుకున్నామో ఈ మామిడికాయ ముక్కలన్నీ బకెట్లో పెట్టి నొక్కి పెట్టి పైన ఆయిల్ వేసి 3 days అలా వదిలేయాలండి. 3 days తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేరుతుందన్నమాట. దీని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. మరి నేను కొంచెం ఆయిల్ తక్కువే వేస్తాను, ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను మా ఫ్రెండ్స్కి, అలాగే రిలేటివ్స్కి ఇస్తుంటాను. కొంచెం బాటిల్స్లో పెట్టినప్పుడు దానిపైన ఆయిల్ వేస్తాను అనమాట. మీరు ప్రత్యేకంగా మీకోసం పెట్టుకుంటున్నట్లయితే కనుక ఈ ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత దానిపైన 3 inches వరకు ఆయిల్ వేసుకోండి. అప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువ వేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు 3 inches వరకు ఆయిల్ పైన వేసుకోవాలి. నేను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు బాటిల్స్లో వాళ్ళకి పైన ఆయిల్ వేసి ఇస్తాను అనమాట. సో ఇదంతా అడ్జస్ట్ చేసి ఇలా నొక్కి పెట్టి పెట్టేసుకోండి. ఇక అసలైన ఘట్టం వచ్చేసింది. మరి బేసిన్లో ఉన్న పచ్చడికి వేడి వేడి అన్నం కలుపుకొని ఇలా కలిపి వేడి వేడిగా తింటే ఉందండి, ఇంక ఏ బిర్యానీ కూడా దాని మీద పనిచేయదు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమితాస్ వ్లాగ్స్.